ఇప్పుడు దేశగోచారం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉంటుంది, మన రాష్ట్రం ఎలా ఉంటుంది, అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎలా ఉంటాయి, చుట్టుపక్కల రాష్ట్రాలు ఎలా ఉంటాయి, దేశ తాలూకు సౌభాగ్యం ఎలా ఉంటుంది, అన్ని రకాలుగా చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకునేటటువంటి విధానం వచ్చేసరికి సంవత్సర ఫలితం అన్నమాట. ఈ సంవత్సరమున రాజు అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి రవి, అలాగే మంత్రి వచ్చేసరికి చంద్రుడు, సేనాధిపతిగా శని, రసాధికుడిగా శుక్రుడు, సస్యశ్యామలాధిపతి అయినటువంటి నీరసాధిపతిగా కూడా బుధుడు, ధాన్యాధిపతిగా కుజుడు. ఈ విధంగా నవనాయకుల్లో 4 ఆధిపత్యాలు శుభులకు ఏర్పడి 5 ఆధిపత్యాలు పాపులకు ఏర్పడేవి. మొత్తం 30 ఆధిపత్యాల యందు 14 ఆధిపత్యాలు శుభులకు, 16 ఆధిపత్యాలు పాపులకి ఏర్పడడం వల్ల ఈ సంవత్సరమున పశుపాలకునిక యమునికి దొడ్డిపెట్టువాడు, దొడ్డి విడిపించేవాడుగా 3 ఆధిపత్యాలు యమునికి ఏర్పడి పశురక్షణ బాధ్యతలు తప్పనిసరిగా తీసుకోవాలి. 2 కుంచాల వర్షం, మధ్యమ వర్షాలు కురియును. అంటే ఎక్కువగా 10 కుంచాల వర్షం కురిసినప్పటికీ కూడా 7 కుంచాలు వచ్చేసరికి పర్వతాల్లో కురుస్తుంది. 2 కుంచాల మాటకు భూమి మీద భూమండలంలో ఉన్నటువంటి రైతులందరూ 2 కుంచాల నీళ్ళతోనే సరిపెట్టుకోవాలి. అలాగే ఒక కొంచెం వచ్చేసరికి సముద్రంలో వర్షం కురుస్తుంది అన్నమాట. కాబట్టి ఈ మొత్తం 10 కుంచాల్లో వర్షం సముద్రం పైన, పర్వతాలపైన 7 భాగాలు, 2 భాగాలు భూమి మీద వర్షించును. ఈ సంవత్సరం గోపాలుని చేతిలో కుంచాలు ఉండును. సామాన్యాధిక వర్షాల నుండి ఆరోగ్యకరంగా ఉండును. 16 వేసముల యందు 9 వేసముల పంట లభించును. పూర్వం సస్యశ్యామలు సమృద్ధిగా ఫలించును. ఎర్ర ధాన్యాలు మొక్కలుగా కలిగే ధాన్యం ఎర్రని నేలలు బాగుగా ఫలించును. అంటే ఇప్పుడు మనకి వాస్తవంగా చెప్పాలంటే ఈ పంటలలో ఎర్ర చందనం చెట్లు, అంటే మరి గొల్ల నేలలు ఉంటాయి కదా, ఎర్ర నేలలు, వాటిల్లోనే ఎర్రచందనం కానీ మరి టేకు కానీ ఇటువంటి చెట్లన్నీ కూడా అంటే సుదీర్ఘంగా చాలా లోతుగా వెళ్ళి అక్కడి నుంచి నీళ్ళు లాక్కునేటటువంటి మహావృక్షాలు ఏవైతే ఉంటాయో ఆ మహావృక్షాల తాలూకు పంటలు బాగా పండుతాయి ఈ సంవత్సరం. అలాగే ఫలించును. జూన్ 10వ తారీఖు నుంచి జూలై 8 వరకు గురుమౌఢ్యం, అలాగే డిసెంబర్ 8 నుండి ఫిబ్రవరి 6 వరకు శుక్రమౌఢ్యం. ఈ సంవత్సరాల్లో తొలకరి ఆషాఢ శుద్ధమున ఏర్పడి ఆషాఢ శ్రావణాదుల యందు మధ్యమ వర్షాలుండి మంచి వర్షములకి ఎదురు చూచు స్థితులు ఉంటాయి. అబ్బా కొంచెమే పడింది కానీ బాగా పడితే బాగుంటుంది కదా అని ప్రతి రైతులు కూడా అనుకునే విధంగా ఈ సంవత్సరం ఉంటాయన్నమాట. ఆ సూచనలు కనిపిస్తాయి. సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం, తిరిగి మార్చి 3, 2026 చంద్రగ్రహణం ఏర్పడగలవు. 15/5/2025 నుండి అంటే మే 15వ తారీఖు నుండి సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం సరస్వతి ప్రతి సంవత్సరం కూడా పుష్కరం అంటే 12, ప్రతి 12 సంవత్సరాలకి వచ్చేటటువంటిది పుష్కరం అంటారు. కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటిది సరస్వతీదేవి నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఎప్పుడు అది కూడా మే 15వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ పుష్కరాలు 12 రోజులు పుణ్య స్నానాలు అవి చేసుకోవచ్చు సరస్వతి నది ఎక్కడైతే ఉందో అక్కడికి. అలాగే అక్కడి నుంచి 40-45 రోజులు దాని ప్రభావం ఉంటుంది, చేసుకోవచ్చు. ఇది సంవత్సర ఫలితం. విశ్వావసునామ సంవత్సర ఫలితం. విశ్వావసో వివిధ సస్యయుతా ధారిత్రి నానాకర ప్రచురతో యదా మేఘై బృందై నానావిధకృతు పరేషు విప్రసంగేర్యాతుంగా వంగ మగధ విధాశ్చ చోరైహి అనేటటువంటి విధానంలోకి వెళ్ళినట్లయితే భూమి అంతయు కూడా సస్యాలతో సమూష్టికరంగా ఉండును. యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించబడుతుండును. అంగవంగ మగధ దేశాదుల యందు చోరపీడ ఎక్కువగా ఉంటుంది. ఇదనమాట ఈ సంవత్సరం తాలూకు శ్రీ సిద్ధార్థనామ సంవత్సర ఫలితం. భారస్పత్యమానేన సిద్ధార్థ వత్సరే భూపశాంత వైరా సదా ప్రజ సకలా వసుధాభాతి బహుసస్యార్థ వృషిభి. అంటే ప్రజలు రాజులు విరోధములు లేకుండా, ప్రజలు రాజులు విరోధం లేకుండా సుఖంగా ఉంటారు. చక్కని ధరలతో మంచి వర్షాలతో పంటలతో భూమి నిండి ఉంటుంది. ఇప్పుడు శ్రీ మార్గశిర మాసోబ్ధ ఫలం అని ఈ సంవత్సరానికి పక్షాదులు పంటలకు ఎక్కువగా కలుగుచుండును. వర్షములు తక్కువగా ఉండి రోగబాధలు ఎక్కువగా ఉండును. చంద్రమానాలు కలిసిన చాంద్రమానముకు లోకం వ్యవహారమును గ్రహించబడుతున్నది కాబట్టి విద్యుక్తోత్తర దేశ భారస్పత్యమానం వ్యవహారమును గ్రహించబడుతున్నది. శ్రీపతి అనే గ్రంథకర్త చెప్పిన ప్రకారం ప్రభవలగా ఎత్తు క్షయ సంవత్సరం వరకు 60 సంవత్సరాలకు 5 సంవత్సరాలు ఒక యుగముగా లెక్కించే 12 యుగాలుగా అవుతున్నవి. ఇందాక మనం చెప్పుకున్న విధానంగా
అందు విశ్వదేవతాకమైనటువంటి 8వ యుగమున నడుచుతున్నది. అందు బృహస్పతి చంద్ర దేవతాకమైనటువంటి అనువత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరం. ఈ సంవత్సరమున ధాన్యము దానం చేసిన మహాఫలము. వెనుకటి వాని ఎక్కువ బాలహస్పత్యమానములు చేసిన సిద్ధార్థనామ సంవత్సర మాసం నామము చే మార్గశీర్షాబ్ధమానం అని పేరు కూడా దీనికి ఉంది. అలాగే తస్య ఏతాత్మస ఫల విశిష్టస్య సమస్య కళ్యాణ భోజ్యస్య శ్రోత స్మార్తాఖిల క్రియతంత్ర వ్యవహార భూతస్య శ్రీ విశ్వావసునామ సంవత్సరస్య అని సంస్కృత ప్రదేశం. ఇది సంవత్సర ఫలితం. రవి ఫలితం. అన్యోన్యవైరం క్షితిపాలకానాం నత్యం విముచంతి బలాహ కాశ్య భూషాద్భయం శత్రుభయం ప్రజానాం లోకాగ్నివాదాస్తరో వతంగే అని. రవి రాజు ఒకటిచే రాజులకు అన్యోన్యమైనటువంటి వయములు కలిగి ఉంటాయి, సమానమైనటువంటి వర్షాలు కలిగి ఉంటాయి. ప్రజలకు రాజులకు శస్త్రముల చేత చోరుల చేత అగ్ని చేత భయం ఎక్కువగా ఉంటాయి. ఈ అంటే రవి రాజు ఒకటి చేత రాజు నాయకులు ఎవరైతే ఉంటారో అధినాయకులు కానీ మరి ప్రతినాయకులు కానీ తర్వాత ఉపనాయకులు కానీ వీళ్ళందరూ కూడా పరస్పర వైరాలు కలిగి ఉంటారు. ఇప్పుడు మనకి ఉన్నటువంటి మన రాష్ట్ర పరిస్థితి చూసినట్లయితే ఇటు అధికార పరంగా ఉన్నటువంటిదేమో తెలుగుదేశం అంటే అంటే జనసేన బీజేపీ ఈ మూడు కూడా సమిష్టిగా ఉండి ఏలుతున్న రాజ్యం. దానికి ప్రతిపక్షంగా ఉన్నటువంటిది వైసీపీ. దానికి కూడా మిత్రపక్షాలు కొన్ని కలిసే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా వీళ్ళందరికీ కూడా పరస్పరమైనటువంటి ఒకళ్ళ మీద ఒకళ్ళు పరస్పర వైరాలతో ఉండేటటువంటి విధానంగా ఈ సంవత్సరం ముందుకు వెళ్తోంది. అలాగే మంత్రి చంద్రఫలం సువృష్టి సర్వ సస్యానాం ఫలిత వృక్షజాతయ క్షేమారోగ్యే సుభిక్షంచ శశాంకే సచివే సతీ అని. చంద్రుడు మంత్రి అగుడిచే భూమి అంతయు సువృష్టికరముగా అన్ని రకాలైనటువంటి సస్యశ్యామలతో నిండి ఉంటాయి. ప్రజలందరూ క్షేమ ఆరోగ్యాలు కలిగి ఉంటారు. అయితే ఈ రాజు రవి అవడం వల్ల శస్త్రాదుల చేత, చోరుల చేత, విప్లవకారుల చేత, అగ్ని చేత ఈ 4 రకాలైనటువంటి భయాలు మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విధానంలో ప్రభుత్వం చాలా అదేంటి ఏకాగ్రతగా చాలా విలక్షణమైనటువంటి విధానాలతో ముందుకు వెళ్ళినట్టయితే వాటన్నిటిని అరికట్టడానికి మ్యాక్సిమం దోహదపడుతుంది ఆ కృషి. దానికి ఫలితం అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వచ్చి శాంతి కాముకంగా శాంతియుతంగా ఉండే విధంగా వచ్చే విధంగా ఉంటాయి. అలాగే చంద్రుడు మంత్రి అవడం వల్ల మొత్తం దేశం మొత్తం మీద యావత్ భారతదేశం మొత్తం మీద వర్షాలు కానీ మరొకటి కానీ అన్ని అద్భుతంగా పండి పంటలు కూడా అద్భుతంగా పండుతాయి. పండిన తర్వాత ప్రజలందరూ కూడా వాళ్ళ తాలూకు యోగక్షేమాలు అన్నీ కూడా అభివృద్ధి కానీ క్షేమం కానీ ఆయురారోగ్యాలు కానీ బాగుంటాయి. అలాగే సేనాధిపతి సస్యఫలం సేనాధిపే సూర్యసుతే దరిత్యాం సేనముక్త సతం నరేంద్ర అధమయుక్త సతనం ప్రజస్థ కష్టాన్ని ధాన్యాన్ని ఫలంతి భూమో అని. శని సేనాధిపతి అగుటి చేత పాలకులు సైన్యరహితులు అగుదురు. ప్రజలు అధర్మమైనటువంటి పనులపై ఆసక్తి గలవారు అగుదురు. నల్లని ధాన్యాలు ఫలించరు. అంటే ఏమిటంటే నల్లని వస్తువులకు సంబంధించిన నల్ల నువ్వులు కానీ నల్ల జీలకర్ర కానీ ఇటువంటివన్నీ కూడా అద్భుతమైనటువంటి పంటలు పండుతాయి దానికి సంబంధించి. ఎందుకంటే శని సైన్యాధిపతి అయ్యాడు కాబట్టి. అలాగే వాళ్ళకి కావలసినటువంటి విధానంలోకి వచ్చేసరికి అధర్మమైనటువంటి పనులు చేయడంలో ప్రజలు ఆసక్తి చూపుతారు. మంచి చేయండిరా చెడు చేయండిరా అంటే మన చెడు ఎవరు చేయమని చెప్పరు పెద్దవాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ఎవరైనా. కానీ ఎప్పుడు మంచిగా చేయమని చెప్తుంటారు. కానీ వీళ్ళకి ఏమిటంటే వీళ్ళ ధ్యాస ఎంతసేపు చెడు మార్గాల మీద ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ ప్రజల తాలూకు ఇది అధర్మమైనటువంటి పనుల మీద ఆసక్తి చూపుతారు. కారణం ఏమిటయ్యా అంటే శని సేనాధిపతి అవడం వల్ల మంచి కంటే చెడు. కష్టపడి ఎగ్జామ్ రాద్దాం అనుకున్నవాడు సినిమాకి వెళ్ళిపోతూ ఉంటాడు అన్నమాట. ఎగ్జాంపుల్గా చెప్తాను. ఆ రకంగా వెళ్తే ఆ తర్వాత చదువుకోవచ్చు, దాని తర్వాత పడుకుంటాడు, తర్వాత అదేదో సరిగ్గా రాయడు. ఈ రకమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణగా చెప్తున్నాడు. అలాగే సస్యాధిపతే బుధస్య ఫలం మధ్యవస్తే సస్యం మేఘాపాతేన పీడితా ప్రసంతి మనుజా నిత్యం బుధే సస్యాధిపే సతి. బుధుడు సస్యాధిపతి అగుడి చేత మధ్యమైనటువంటి వృష్టి స్వల్ప సస్యములు కలిగి ప్రజలు భయములు కలిగి ఉంటారు. అంటే ఇక్కడ వచ్చేసరికి 30 మంది నాయకులలో ఎవరెవరు శుభగ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు పాపగ్రహాలు ఇచ్చే ఫలితాలు చూసినట్లయితే 9 గ్రహాలలో 5 గ్రహాలు పాపగ్రహాల ఫలితాలు, 4 ఏమో శుభగ్రహాల ఫలితాలు ఉన్నాయి. అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ అంతా కూడా చెడు మార్గాలు చెడు రకాలమైనటువంటి విధానాల్లో వెళ్తారు కాబట్టి వాళ్ళకి అన్నీ కూడా
ఓవరాల్గా చూసుకుంటే అధర్మ సంబంధమైనటువంటి విషయాల్లోకి వచ్చేసరికి ఆ విధమైన ఫలితాలు వస్తాయి. అలాగే అధ్యాధిపతే రవి ఫలం అనర్ఘ్యాతాల్పవస్య ప్రజానాం క్షుద్రయం యథా రాజ్యాం పరస్పర క్రోధ సూర్యే అర్ఘ్యాధిపతో యది అని. రవి అర్ఘ్యాధిపతి అగుడి చేత గిట్టుబాటు ధరలు లేకుండా సామాన్య వర్షాలతో ప్రజలు ఆకలి భయమును పొందుదురు. రాజులకు పరస్పరం యుద్ధకరంగా ఉంటాయి. నాయకులు ప్రతి నాయకులు కొట్టుకోవడం వల్ల భయాలు ఉత్పాతాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మేఘాధిపతి రవి ఫలం మహాద్భయం ఫలం స్వల్పం వర్షం సాత్యన్య మండలే రక్తసస్యం మసలితనం సూర్యమేఘాదిశే సతి అని. రవి మేఘాధిపతి ఒకటి చేత ఎర్రని పంటలు బాగా పండుతాయండి. ఎర్రధాన్యం, ఎర్ర గోధుమలు, ఇవన్నీ రకరకాలైనటువంటి ఎర్రని వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఫలితాలు. ఎర్ర కందిపప్పు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అలాంటివన్నీ కూడా కనుక వేసినట్లయితే రైతులకి లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా ఖండవృష్టి వర్షాల నుండి ఈ పంటలు సామాన్యంగా పండుతాయి. కాబట్టి ఖండవృష్టి అంటే సమృద్ధి కాకుండా సమృద్ధికి కొంచెం తక్కువగా ఉండేటటువంటి వృష్టి ఏదైతే ఉండి, వృష్టి అంటే వర్షం, ఖండవృష్టి అంటే తక్కువగా వర్షాలు పడడం వల్ల ఈ ధాన్యాలు ఇలాంటివి పండుతూ ఉంటాయి, తక్కువగా పంటలు పండుతాయి. తర్వాత అదేంటి తెల్లతైలా కూడా క్షోద్రం నయాన్ సిద్ధి శర్కరా అద్య వృద్ధాప్య జయంతే శుక్రయేది రసాధిపే. శుక్రుడు రసాధిపతి అగుడిచే నువ్వులు, నూనెలు, బెల్లము, ఉప్పు, పెరుగు, పంచదార మొదలగున్నవి ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఇవి మామూలుగా ఎక్కువగా విరివిగా అనుకున్న దానికంటే కూడా ఎక్కువ దొరుకుతాయి. తర్వాత అలాగే వచ్చేసరికి నీరసాధిపతి బుధస్య ఫలం అంటే గౌరత్మాది రత్నాన్ని ధాన్యాన్ని వివిధాని చ సర్వాణి వృద్ధేయాంతి బుధే నీరసనాయకేని. బుధుడు నీరసాధిపతి అగుడి చేత వివిధ రకాలైన ధాన్యాలు, రత్నాలు, మణిమాణిక్యాలు సమృద్ధిగా లభిస్తాయి. అంటే బుధుడు మంచి అభివృద్ధికారకుడు, తర్వాత బుద్ధికారకుడు, తర్వాత ప్రజ్ఞాకారకుడు. అటువంటి అవడం చేత ఎక్కడైతే మొత్తం మీద ఓవరాల్గా ఈ ధాన్యాలు కానీ, నవరత్నాలు కానీ, ఈ బంగారం కానీ ఇవన్నీ కూడా సమృద్ధిగా పెరిగి ధరలు పెరిగి అన్ని రకాలుగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా వస్తాయి అన్నమాట, బుధుడు నీరసాధిపతి అవడం వల్ల. తర్వాత అలాగే పురోహితాది ఫలం క్రూరగ్రహ ఫలం క్రూరం శుభగ్రహ ఫలం శుభం పురోహితాది సర్వేషాం భవే దిశ సముద్భవం. పురోహితాదులు క్రూరగ్రహమున క్రూర ఫలమును, శుభగ్రహమున శుభఫలములను ఇచ్చదు. కాబట్టి ఈ బుధుడు పురోహితుడే బుధుడు అవ్వడం వల్ల ఈ రెండు రకాలైనటువంటి విధానాల్లో ఫలితాలు సమానంగా ఉంటాయి. తర్వాత 2 సూర్యోదయాలకి మధ్యనున్న కాలమును సావన దినమని, అట్టి రోజులు 360 అయిన సావన సంవత్సరం అని ఈ ప్రకారంగా లెక్కించగా శ్రీ కోదినామ సంవత్సరం ఆషాఢ శుద్ధ జరిగి సోమవారం 8/7/24 సావన వర్షారంభమైంది. తర్వాత సావన వర్షాధిపతి చంద్రుడు ఫలం సర్వోదయో చంద్రో వర్షాదిస్తు సర్వసామాన్యం నీతియుతా ప్రదేశే పరస్పరం ప్రీతి సంయోజో మనుజా. అన్ని రకములైనటువంటి పంటలు బాగుగా పండినట్టు వర్షం కురియను. ప్రజాపతి విధులందరూ నీతిమంతులుగా ఉందరు. తర్వాత ప్రజలు పరస్పరం ప్రేమాభిమానాలతో ఉంటారు. అంటే ఇక్కడికి వచ్చేసరికి విషయం ఏంటంటే ఈ సంవత్సరంలో అన్ని రకాల మాసాలకి అన్ని నాయకులకి ఉన్నటువంటి సర్వతోముఖాభివృద్ధిగా ఉన్నటువంటి విషయం ఏమిటయ్యా అంటే రాజులు కానీ, అంటే నాయకులు, అధిష్టాన వర్గం కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, ఉపనాయకులు కానీ వీళ్ళందరూ పరస్పరం కొట్టుకుంటున్నప్పటికీ కూడా ప్రజలకి వీరికి కూడా సత్సంబంధాలు ఉంటాయి. వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని అవగాహన చేసుకుని ముందుకు వెళ్ళే విధంగా సర్వతోముఖాభివృద్ధిగా అందరూ ముందుకే వెళ్తూ ఉంటారు. పంటలు బాగా పండుతాయి. వర్షాలు 10 కుంచాలు వచ్చినప్పటికీ కూడా 7 కుంచాలు పర్వతాల మీద పడి, ఒక కొంచెం సముద్రంలో పడి 2 కుంచాలే వచ్చినప్పటికీ కూడా పంటలన్నీ సస్యశ్యామలంగా ఉండి ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. ఇది సంవత్సర ఫలితం.